మనందరం కామన్‌గా షుగర్ అనగానే అది 40 ఇయర్స్ దాటిన పెద్దవాళ్ళలో వస్తుంది అనుకుంటూ ఉంటాం. కానీ జెస్టేషనల్ డయాబెటిస్ అనేది ఒకటుంటుంది. అది ప్రెగ్నెంట్ వుమెన్‌లో వచ్చే షుగర్. హాయ్ అండి. నేను మీ డాక్టర్ నిర్మల హాస్పిటల్ మాధవధార. జెస్టేషనల్ డయాబెటిస్ అనేది ప్రతి 10 మంది ప్రెగ్నెంట్‌లో ఒకళ్ళకి జెస్టేషనల్ డయాబెటిస్ ఉంటుందంటే అది అన్ని ఎక్కువ కేసెస్‌ని చూస్తున్నాం. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ డయాబెటిస్ ఉన్నా, లేకపోతే ముందు ప్రెగ్నెన్సీస్‌లో డయాబెటిస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీస్‌లో రావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఒబేసిటీ ఎక్కువగా ఊబకాయం ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు డయాబెటిస్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏజ్, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఏజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 30 ఇయర్స్ ప్లస్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ డయాబెటిస్ అనేది చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైతే ఈ రీజన్స్ ఉన్నాయో వీటిని మనం కంట్రోల్‌లో చేసుకోగలిగితే, ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం, అదేవిధంగా ప్రాపర్‌గా ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేయడం, అదే ప్రెగ్నెన్సీకి ముందే షుగర్ లెవెల్స్ వాటిని కంట్రోల్ చేసుకోగలగడం, వెయిట్‌ని అనేది తగ్గించుకోగలగడం, ఇలాంటి వాటిని ఫాలో అయినప్పుడు మనం ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ వచ్చే ఛాన్స్‌ని తగ్గించుకోవచ్చు.